నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీలో థర్డ్ యూనిట్ అకౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఉన్నాము. ప్రీవియస్ వీడియోలో ఇంట్రొడక్షన్ చూసాం కదా. ఇప్పుడు మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. నేను ఏం చెప్పిన, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఓన్లీ స్మాల్ అమౌంట్స్ అనేవి వస్తాయని చెప్పిన. ఇంకా డెబిట్ సైడ్ అన్ని రిసిప్ట్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ అన్ని పేమెంట్స్ వస్తాయని చెప్పిన. సో రిసిప్ట్స్ అంటే ఏవైతే మనం రిసీవ్ చేసుకుంటున్నామో అవన్నీ రిసిప్ట్ సైడ్ వస్తాయి. పేమెంట్స్ అంటే ఏంటివంటే మనం ఏవైతే పే చేస్తున్నాము సో అలాంటివన్నీ అటు సైడ్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనము ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాము. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేటివి ఇచ్చినారు మనకి. నేను ఏం చెప్పినా, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎండింగ్ లో ఉంటది, ఇయర్ స్టార్టింగ్ లో కూడా ఉంటది. సో స్టార్టింగ్ ది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ కలెక్టెడ్ అంటే రిసీవ్ చేసుకుంటున్నాం కదా, సో రిసిప్ట్. ఎంటర్టైన్మెంట్ షో రిసిప్ట్స్, వాళ్ళే రిసిప్ట్స్ అని ఇచ్చేసారు. ఎంట్రన్స్ ఫీజ్ రిసీవ్ చేసుకున్నాం. కంప్యూటర్ పర్చేజ్డ్ అంటే ఏంటి, మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్, సో పర్చేజెస్, ఇది కూడా మనం ఎక్స్పెన్స్ కదా, సో పర్చేజ్ సైడ్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ షో ఎక్స్పెన్స్, సో ఎక్స్పెన్స్ కదా ఇది కూడా. నెక్స్ట్ పెయిడ్ ఫర్ పీరియాడికల్స్ అంటే న్యూస్ పేపర్స్, సో పే చేస్తున్నాం. నెక్స్ట్ శాలరీ పేమెంట్, మళ్ళీ రెంట్ పేమెంట్. లాస్ట్ కి క్లోజింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఇచ్చినారు. సో ఇప్పుడు మనం బ్యాంక్ ది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలంటే ఫస్ట్ ప్రొఫార్మా ఏంటిది, రిసిప్ట్స్ అమౌంట్, పేమెంట్స్ అమౌంట్. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అని రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఏవైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ది బ్యాంక్ ఉందో అది డెబిట్ సైడ్ రాసుకుంటాం. రాసేసుకుని అమౌంట్స్ రాసేసి ఏవైతే రిసిప్ట్స్ వాళ్ళు ఇచ్చిండ్రో అవన్నీ మనం ఏం చేస్తాం, డెబిట్ సైడ్ రాస్తాం. మళ్ళీ క్రెడిట్ సైడ్ కి వెళ్లేసరికి ఏవైతే పేమెంట్స్ ఇచ్చిరో అవన్నీ రాసేసుకుంటాం. తర్వాత వాళ్ళు క్యాష్ ది బ్యాలెన్స్ ఇచ్చిర్రు, క్యారీడ్ ఉంది, ఓన్లీ క్యాష్ ది ఇచ్చిండ్రు 1800 అని చెప్పి. ఇచ్చిన తర్వాత బ్యాంక్ ది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 2 sides టోటల్ చేయాలి. సో 20,000 వచ్చింది ఇటు సైడ్ మనకి హైయెస్ట్. ఈ 20,000 లో నుంచి ఈ మిగిలిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మైనస్ చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో అది మనకి ఏంటిది 4,000 అనేది బ్యాంక్ ది బ్యాలెన్స్ అన్నమాట. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ది. సో ఫస్ట్ ఏముంది మనకి, ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ అని ఉంది. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఈ రెండు. మళ్ళీ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్, ఇది రిసిప్ట్. కలెక్టెడ్ అని ఉంది, సో రిసిప్ట్ ఇది కూడా. నెక్స్ట్ పెయిడ్ అని ఉంది, పేమెంట్. ఎక్స్పెన్స్ అని ఉంది, పేమెంట్. పర్చేజ్డ్ అని ఉంది, పేమెంట్. మళ్ళీ రిసీవ్డ్ అని ఉంది, రిసీట్. నెక్స్ట్ పెయిడ్ అని ఉంది, పేమెంట్. చార్జెస్, సో చార్జెస్ అంటే ఏంటిది, మనకి పేమెంట్ చేయాలి మనం, సో పేమెంట్. మళ్ళీ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఏంటిది, పేమెంట్ అంటే పర్చేజ్ చేయాలి మనమే, సో పేమెంట్ చేయాలి కాబట్టి పేమెంట్ సైడ్ రాసుకోవాలి. స్టేషనరీ కూడా సేమ్, పోస్టేజ్ కూడా సేమ్. ఎక్స్పెన్సెస్ ఉంది, సో పేమెంట్. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చిండ్రు లాస్ట్ అమౌంట్. సో ఇలా మనము వాళ్ళు ఏదైతే ఇచ్చిండ్రో అవన్నీ డేటాని ఇక్కడ ఎంట్రీ చేసుకుని ఏం చేస్తాము, అవన్నీ ఎక్కడ సైడ్ ఏ వస్తే అవన్నీ రాసుకున్న తర్వాత 2 sides టోటల్ చేసుకుని 2 sides చేసిన తర్వాత ఎటు సైడ్ పెద్ద వస్తే అది అటు సైడ్ రాసి ఆపోజిట్ సైడ్ ఉన్న అమౌంట్స్ అన్నింటినీ మైనస్ చేస్తే ఆ వచ్చిన అమౌంట్ మనకి ఏంటిది, బ్యాంక్ బ్యాలెన్స్. సో అది మనం రాసుకోవాలి. తర్వాత మళ్ళీ థర్డ్ వన్ లో కూడా మనకి ఎంట్రీస్ ఏమున్నాయి, బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఉంది, ఇవి రెండు ఓపెనింగ్ బ్యాలెన్స్. మళ్ళీ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో సబ్స్క్రిప్షన్స్ రెండింటిని ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకున్న తీసుకోండి, లేదంటే 2 times సబ్స్క్రిప్షన్ రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత డొనేషన్స్ రిసీవ్డ్ ఉంది, తర్వాత శాలరీ పెయిడ్ ఉంది. డొనేషన్స్ రిసీవ్డ్ అంటే రిసిప్ట్, ఇది పేమెంట్, రిసిప్ట్. మళ్ళీ రెంట్ పెయిడ్, సో పేమెంట్, ఇది కూడా పేమెంట్, ఇది పేమెంట్. మళ్ళీ రెంట్ 2 ఇచ్చిండ్రు, పెయిడ్ కాబట్టి రెండు పేమెంట్ సైడ్ వస్తే డైరెక్ట్. సో రెంట్ పెయిడ్ ఉంది, రెంట్ పెయిడ్ 2 ఇచ్చిండ్రు. కావాలంటే యాడ్ చేసుకుని డైరెక్ట్ పేమెంట్ సైడ్ రెంట్ అని చెప్పి రాసుకోవచ్చు, లేదంటే 2 times రాసినా రాసుకోవచ్చు. నెక్స్ట్ బిల్డింగ్ ఫండ్ రిసీవ్డ్ అని ఉంది, సో ఇది రిసిప్ట్ అన్నమాట. సో రిసిప్ట్. నెక్స్ట్ ఏముంది మనకి, టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది, పేమెంట్. మళ్ళీ నెక్స్ట్ పోస్టేజ్ అండ్ స్టేషనరీ పేమెంట్. పర్చేజ్ ఆఫ్ బుక్స్, పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్. సో ఇవన్నీ మనకి దేని కిందకి వస్తాయి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని రిసిప్ట్స్ అండ్ పేమెంట్ ది ప్రాబ్లమ్స్ చూద్దాము. చేసిన తర్వాత ఆ తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి వెళ్దాం. సో ఇక్కడ మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఏం చేసినప్పుడు పైన ఫైండ్ అవుట్ చేసుకున్నాం. చేసినాక రిసిప్ట్స్ అన్ని డెబిట్ సైడ్ రాసి, పేమెంట్స్ అన్ని క్రెడిట్ సైడ్ రాసి 2 sides టోటల్ చేసుకుని ఏది పెద్దగా వస్తే అది అటు సైడ్ రాసుకుని, సో పెద్దగా వచ్చిన అమౌంట్ 2 sides రాసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే తక్కువ వచ్చిందో అది రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎండింగ్ లో ఏం బ్యాలెన్స్ ఇవ్వలేదు, సో ఓన్లీ మనం క్యాష్ ది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యారీడ్ అని చెప్పి క్యాష్ అని రాసి 2 sides టోటల్ చేసుకున్నాక ఇటు సైడ్ పెద్దగా వచ్చింది 23,500. అందు నుంచి ఈ అమౌంట్స్ అన్ని మైనస్ చేయాలి. ఇక్కడ వరకు చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఏం చేసుకోవాలి, క్యాష్ దగ్గర 7,700 అని రాసుకున్నాం. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అంటే ఏం లేదు, నెక్స్ట్ ఇయర్ డేట్ వేసేసి ఈ 2 బ్యాలెన్స్ బ్రాడ్ అని చెప్పి ఇక్కడ ఏదైతే అమౌంట్ వచ్చిందో అది మనకి రాసుకోవాలి. సో ఇది మనకి ఏంటిది, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.